హలో! ఎలా ఉన్నారండి అందరూ? మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేస్తూనే కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వామ్ వాటర్ ఒక గ్లాస్ తాగేసి, స్ట్రాంగ్‌గా ఒక కప్పు టీ తాగేస్తే ఆ రోజు స్టార్ట్ అయిపోతుంది. కొంచెం ఎనర్జిటిక్‌గా గూడా ఉంటుంది బాడీ. సో, 10 డేస్ అయిపోతుంది వ్లాగ్ పెట్టి. సో, మనకు ఏ పనిలో అయినా ఒక్కొక్క రోజు మనకు చేయాలనిపించదు. అలాంటప్పుడు మనము గమ్మున కూర్చున్నామనుకోండి, ఖచ్చితంగా మనకు మోటివేషన్ ఉండదనమాట. సో, మనం స్టార్ట్ చేస్తేనే ఆ పని అనేది మనకు మోటివేషన్ వచ్చి చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కువ వర్క్ ఉన్నిందనుకోండి, అబ్బా! అన్ని పనులా, అన్ని పనులా అని కూర్చుంటాం. అదే పని స్టార్ట్ చేస్తే టకటక అయిపోతుంది గదా! సో, సేమ్ అదే ప్రాబ్లమ్ అనమాట. రేపు చేస్తాం, రేపు చేస్తాం, రేపు చేస్తాం అనుకుంటా అలాగే గడిచిపోతుంది నాకు కూడా. వన్స్ ఒక్కసారి మనం స్టార్ట్ చేసినామనుకోండి, మోటివేషన్‌తో చేసేస్తామనమాట. ఎవ్వరు కూడా మనకు మోటివేషన్ ఇవ్వరండి. ఈ కాలంలో మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. ఏదైనా కూడా ఈ కాలంలో మనకు మనమే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ మోటివేషన్ అనేది, సెల్ఫ్ డెసిషన్స్ అనేది నిజంగా చాలా మంచి చేస్తాయండి. ఇప్పుడు సెల్ఫ్ డెసిషన్ తీసుకొని ఏదన్నా మనము పని చేశామనుకోండి, అది రాంగ్ అయిపోయిందనుకోండి, ఆ డెసిషన్ వల్ల, మన డెసిషన్ వల్ల నెక్స్ట్ అది ఒక లెసన్ లాగా వర్క్ అవుతుంది. అదే మనం తీసుకున్న డెసిషను రైట్ అనుకోండి, ఇంకా మంచి కాన్ఫిడెంట్‌తో ముందుకెళ్ళిపోతాం. ఇక బట్టలన్నీ మడిచిన తర్వాత ఇంకా ఆరేసే బట్టలుండే. మామూలుగా అయితే మిద్దె పైన ఆరేస్తాను. బట్ నాకైతే 11:30 కల్లా హార్బుల్ ఎండలొచ్చేస్తున్నాయి. ఈవినింగ్ 3కి బట్టలు తీసే టయానికి షేడ్ ఔట్ అయిపోతున్నాయి. బట్టలు కలర్ అంతా చేంజ్ అయిపోయినట్లు అయిపోతున్నాయి. ఎందుకు అంత రిస్క్ చేయడం అని ఇంటి ముందర జస్ట్ అలా మనకు ఇన్‌స్టంట్‌గా దండాలు దొరుకుతాయి గదండీ! అప్పుడెప్పుడో తీసి పెట్టుకున్నాను. ఎప్పుడన్నా వర్షం పడితే ఇంట్లో జస్ట్ అలా పెట్టి నైట్ టైమ్ ఆరేసుకుందామని అది ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఎక్కడో పెట్టి మర్చిపోయినాను. ఏదో సర్దుతుంటే కనిపించింది. ఇంక సరే అని ఇట్లా జస్ట్ ఇంకా ఇలా దండాలు కట్టేసి ఇంటి ముందర ఆరేస్తున్నా. నా మామూలుగా అయితే పైకి ఉండయి కొక్కీలు. ఆ పైకి ఇంక స్టూల్ ఎక్కి పైనుంచి దండం కట్టే ఓపిక లేక ఇట్లా జస్ట్ ఇలా ఆరేస్తున్నా. ఇక 2 అవర్స్ ఉంటే బట్టలైతే మంచిగా పొడి పొడిగా ఆరిపోతున్నాయి. తర్వాత తెచ్చి నీట్‌గా మడిచి పెట్టేసుకోవచ్చు గదా! ముందరే అని చెప్పేసి ఇంక పైకెక్కి దండం కట్టే ఓపిక లేక నేను ఇలా ఇంటి ముందరే ఆరేసుకునేస్తున్నా. ఇంకా ఆ పనైతూనే ఇంకొంచెం క్లీనింగ్ పనుండాది. బెడ్‌రూమ్స్ క్లీన్ చేసేసాను. ఇంకా హాల్‌లోకొచ్చాననమాట. హాల్‌లోకొచ్చి హాల్ కూడా కొద్దిగా క్లీన్ చేసేయాలి. మొత్తం అసలు రోజు చేసుకోవాలండి. ఎంత డస్ట్ పడుతుందంటే చేత్తో ఎలా అంటే చెయ్యంతా వైట్ వైట్ అయిపోతుంది. సో, మనం బేసిక్‌గా తుడిచేటివి తుడుచుకోవాల్సిందేనండి. ఎంత మనకు బాలేకపోయినా మనమైతే బేసిక్ పనులైతే ఖచ్చితంగా చేసుకోవాల్సుంటుంది. రొటీన్‌లలో భాగమనమాట. సో, మొత్తం ఈ టీవీ దగ్గరంతా తుడిచేసిన తర్వాత మంచి సాంగ్స్ పెట్టుకొని ఇంక మిగిలిన వర్క్స్ అన్నీ చేసేసుకుంటాను. మ్యూజిక్ అనేది నిజంగా థెరపీలాగా వర్క్ అయితుంది. నా వరకు నాకు చెప్తున్నా మ్యూజిక్ అనేది థెరపీ అండి నాకు. అది పెట్టేసుకుంటే ఎంత వర్క్ అయినా హ్యాపీగా చేయగలుగుతాను. అంటే ఎంత వర్క్ అయినా అంటే నేనెంత చేయగలనో అంత. శృతి మించి చేస్తే మన హెల్తే పాడైపోతుంది. ఇలా మంచి మ్యూజికల్ హిట్స్ సాంగ్స్ పెట్టుకొని పని చేసేసుకుంటున్నాను. అర్లీ మార్నింగ్ మనకు ఎన్ని పనులుంటాయంటే అండి, ఆల్మోస్ట్ లంచ్ తినే వరకు మనకు పనులు ఖచ్చితంగా ఉంటాయి. అదైతూనే జస్ట్ అలా, అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా నడుము వాలుస్తాం. మళ్ళీ ఈవినింగ్‌కి ఇంకా అంటే ఈవినింగ్ కంటే మనం ఆరేసిన బట్టలు తెచ్చుకోవటం, మర్చిపెట్టుకోవటం, టీలు, స్నాక్స్ ఇవన్నీ చేసుకోవటం, మళ్ళీ నైట్‌కి ప్రిపరేషన్ చేసుకోవటం. అసలు ఎంత వర్క్ ఉంటుందంటే అవి చేసే లోపల బాడీ అలసిపోతుంది. అలా నడుము వాల్చేయటం ఇదే రొటీన్ అయిపోతుంది. రొటీన్, రొటీన్, రొటీన్ అనమాట ఇది. సో, ఇంక ఇక్కడొచ్చేసి ఇక సోఫాలు అవన్నీ కొంచెం క్లీన్ చేసేస్తున్నాను. ఇదైతే రోజు చేసే పనులండి. డైలీ రొటీన్ అనమాట ఇవన్నీ.
సో, ఇంకా ఒక్కొక్క రూమ్ క్లీన్ అయితున్నే ఇది పెట్టేసి ఇంకొక రూమ్‌లోకెళ్ళిపోతాననమాట. సో, ఇంకా అప్పుడు 10:45, 11 సంథింగ్ ఎంతో అవుతుంది. సో, మధ్యాహ్నానికి లంచ్‌కి ఏం చేయాలా అనేసి ఇంకా వంకాయలుండాయి. మంచి లేత వంకాయలుండాయి. సో, గుత్తి వంకాయ చేసుకుందామని తీసి పక్కన పెట్టాను. సో, మార్నింగ్ టీ కొంచెం ఉంది. యాక్చువల్లీ నాకు టీలు, కాఫీలు ఇట్లాంటివి నాకు సెగన పెట్టుకొని తాగటం నచ్చదు. ఎందుకో పెట్టినట్లుండా మా ఇంట్లో ఎవరో తాగలేదనుకుంటా. సంథింగ్ తాగలేదో ఏదో నాకు గుర్తులేదు. అందుకని ఆ టీ అలాగే ఉండది. మామూలుగా అయితే టీలనేది ఎంతమంది ఉంటే అంతమందికే పెట్టి కరెక్ట్‌గా తాగేస్తాను తప్ప ఎక్స్‌ట్రా పెట్టననమాట. నాకు ఎక్స్‌ట్రా పెట్టి అది మళ్ళీ సెగన పెట్టుకొని తాగడం నాకు నచ్చదు. సో, ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే 11 కల్లా కొంచెం పండు కోసుకొని జామకాయ కోసుకొని కొంచెం లైట్‌గా ఉప్పు, కారం వేసుకొని అలాగే గూడా తినొచ్చండి. ఇదొక టేస్ట్ బావుంటది ఇట్లా గూడా అనేసి కొంచెం లైట్‌గా ఉప్పు, కారం వేసుకొని ఇంకా ఆ టైంలో నేను నాకు నచ్చిన ప్రోగ్రామ్ అంటే వ్లాగింగ్ ఛానల్ పెట్టుకుంటాను. నాకు ఒక 8 ఇయర్స్ నుంచి ఫాలో అవుతానండి నేను. హాలీవుడ్ యూట్యూబరు. ఈవిడని నేను ఫాలో అవుతాను. ఈవిడే అనమాట నేను యూట్యూబ్ పెట్టడానికి గూడా కారణమైన ఆవిడ. అంటే ఇన్‌స్పైర్ అయ్యాననమాట ఈమె వ్లాగింగ్ చూసి నేను. ఈ మధ్య నాకు కనిపించట్లేదు. మొత్తం చేంజ్ చేసేసింది. నేము మొత్తం చేంజ్ చేసేసింది. లోగో అన్నీ చేంజ్ చేసింది. ఎందుకు మానేసిందనుకున్నాను. బట్ చేంజ్ చేసింది. నాకు హోమ్ పేజీలో చూస్తుంటే ఈవిడ కనిపించిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికెళ్ళిపోయిందబ్బా అనుకుంటా ఉన్నాను. వాళ్ళ కిడ్స్‌తో స్టార్ట్ చేసింది వ్లాగింగు. చాలా న్యాచురల్‌గా ఉంటుందండి. వ్లాగింగ్ అంటే వ్లాగింగ్ లాగే ఉంటుంది వీళ్ళ ఛానలు. సో, అందుకని నేను బాగా ఫాలోవర్‌ననమాట ఆవిడకి. సో, ఇంకా ఇక్కడ పచ్చి చెనిక్కాయలుండాయి. సో, ఇంకా ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసి టైం పెట్టేసాననమాట. చక్కగా వేగిపోతాయండి. కమ్మగా ఉంటాయి. మనము స్టవ్ మీద బాండలు పెట్టుకొని వేయించుకుంటా ఉండాల్సిన అవసరమే లేదు. సో, నాకిది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండది. సో, ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఛానల్ చూసుకుంటూ ఇంకా గుత్తి వంకాయ స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆ వ్లాగింగ్ చూసుకుంటూ, వింటూ వర్క్ చేసుకుంటున్నాను. నాకైతే ఎవ్వరివి పెద్దగా నచ్చవనమాట. ఏ వ్లాగింగు నేను పెద్దగా చూడను. సాంగ్స్ తప్ప నేను చూడను. ఒకప్పుడు ఈవిడది చూసేదాన్ని. ఈ మధ్య కనిపించింది కంటిన్యూషన్ చేస్తున్నాను. నాకు ఆ వ్లాగింగు బాగా కనెక్ట్ అయిపోయినానండి నేను. ఎంత కనెక్ట్ అంటే నిజంగా ఎన్ని రోజులు సెర్చ్ చేశానంటే ఆవిడ కోసం నేను. బట్ నాకు కనిపియనే లేదు. ఎందుకో ఉన్నట్లుండి కనిపించింది. ఎందుకు అంత ఇష్టమంటే నాకు వాళ్ళ వ్లాగింగ్‌లో అండి కొంచెం రెస్పెక్ట్ అనేది చాలా బాగా ఇచ్చుకుంటారు ఒకరికొకరు. అంటే అథారిటీస్ ఉండవు. డిమాండింగ్స్ ఉండవు. చిన్న పిల్లలకు ఈవెన్ వాళ్ళ పిల్లలకు కూడా ఒక 13 ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. వాళ్ళ డెసిషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టేనండి అలా ఇస్తారు గాబట్టి వాళ్ళు 18 ఇయర్స్‌కంతా వాళ్ళకు వాళ్ళే కాళ్ళ మీద నిలబడి జాబ్స్ సంపాయించుకొని బతకగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఒక దగ్గర కామ్‌గా ఉన్నారనుకోండి. అప్పుడు ఈ పేరెంట్స్ వెళ్లి, "ఎందుకలా కామ్‌గా ఉన్నావు? నేను నీ పక్కన కూర్చోవచ్చా? నిన్నడగచ్చా? నీ ప్రాబ్లమ్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అప్పుడు నువ్వు నాకు చెప్తే నువ్వు బెటర్‌గా ఫీల్ అవుతావేమో ఆలోచించు." ఇలా వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి లాగుతారనమాట. అంటే నేను చెప్పే వ్లాగింగ్ ఛానల్ గురించే కాదండి. మామూలుగా ఇంగ్లీష్ వెబ్ సీరీస్ కూడా ఉంటాయి గదా! అందులో చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ మూవీస్‌లలో చూస్తూ ఉంటాం గదా మనము. వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఒకరికొకరు అనేది. అటు సైడ్ కల్చర్ ఎలా గన్నా ఉండనివ్వండి. దాంట్లో పాజిటివ్ మాత్రమే మనం తీసుకోగలగాల. మిగిలింది అంతా మనకవసరం లేదు. సో, ఇక్కడ గుత్తి వంకాయ స్టార్ట్ చేసేసాను. అంత మొత్తం మసాలాలు అంటే టమోటాలు, తర్వాత ఆనియన్సు, చింతపండు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, కొంచెం చెక్క, కొంచెం లవంగా మొత్తం వేసేసాననమాట. కొన్ని చెనిక్కాయ పప్పులు, దాని బదులు మీరు నువ్వులు గూడా వేసుకోవచ్చు. మసాలా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి పేస్ట్ మీరు ఏవేవేస్తారో అవన్నీ చాలామంది ఎండు కొబ్బరి వేస్తారు, అన్నీ వేస్తారు. ఎవరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళ విధానం బట్టి చేసుకోవాలా. సో, నేనైతే ఈ మసాలా అంతా వేసేసుకొని తర్వాత వంకాయల్ని మంచిగా
కొంచెం ఉద్దిపప్పు, ఆవాలన్నీ వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు అటు సైడ్, ఇటు సైడ్ తిప్పేసి మొత్తం అట్లా మగ్గించుకున్నాను. తర్వాత ఈ మసాలా అంతా వేసేసి మూత పెట్టి 1 మినిట్ పెట్టానండి. కొంచెం మనకు 1 మినిట్‌కే మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేసిన తర్వాత ఒక్కసారి అలా పైన కలుపుకొనేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. మనం ఎక్కువ పోయకూడదు. ఆ కొద్దిగా పోసేసి ఒక్క విజిల్ పెట్టేసుకున్నాననమాట. అంతే. గుత్తి వంకాయ కూర అందరూ చేసుకుంటారు. అందరూ తింటారు. ఎంతమంది ఇప్పుడు మనం బయట పెళ్ళిళ్ళకి కానీ, హోటల్స్‌లో కానీ వెళ్తే గుత్తి వంకాయ స్పెసిఫిక్‌గా వేస్తారు. లిటరల్లీ చెప్తున్నా, నాకు టేస్టే ఉండదండి. దాంతో పాటు ఎన్ని రకాలు పెడతారో అసలు గుత్తి వంకాయ తిన్నట్లే ఉండదు నాకు. సో, మన ఇంట్లో చేసుకుంటేనే గుత్తి వంకాయ అంటే. ఇక 1 విజిల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా గుమగుమలాడిపోతూ ఉండది. సో, దానిపైన కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర వేసుకొని కలుపుకొని తింటే అద్భుతహో అద్భుతః! అంత బావుంటుంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్. చాలామందికి గుత్తి వంకాయ ఫేవరెట్టే ఉంటుందిలెండి. సో, ఇంకా 4కు అలా షాపుకెళ్ళి కొద్దిగా అంటే శివరాత్రికి కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా తేనె, టెంకాయ అవి తెచ్చుకుందామని చెప్పేసి వారం ముందు నుంచే అనుకుంటున్నానండి. ఇవన్నీ తెచ్చుకుందామని. రేపు తెచ్చుకుందాం, రేపు తెచ్చుకుందాం. నిజంగా మనం అనుకుంటూ ఉంటే అలాగే అనుకుంటూనే ఇంట్లో కూర్చొని ఉంటాం. సో, ఒక అడుగు వేసేసి తెచ్చేసుకుంటే బెస్ట్. మామూలుగా అయితే ఆర్డర్ పెడదాం అనుకున్నాను. బట్ ఎందుకులే మనమే వెళ్లి చూసి తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్లి తెచ్చుకున్నాననమాట. తేనె అవన్నీ ఉండయి కానీ మేము యూజ్ చేసేస్తున్నాం. దాన్ని స్వామి అభిషేకానికి వాడాలేం గదా అన్నట్లు నేను అన్నీ పోయి తెచ్చుకున్నాను. ఇక అర్లీ మార్నింగ్ లేస్తూనే మావిడాకు ఎంత లేతగా ఉండే అంటే అంత లేతగా ఉన్నిందండి. సో, ఇక గుమ్మాలకంతా మావిడాకు పెట్టుకొని ఇంకా దీపాలు తోమేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా పండగలంటే చిన్న పండగ గానివ్వండి, పెద్ద పండగ గానివ్వండి, ఎక్స్‌ట్రా వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఈ దేవుళ్ళు ఏం చేసినా ఒక ఏదో ఒకటి ఆలోచించే చేస్తారేమో అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఎప్పుడో వినున్నాను. కుక్కు ఎఫ్ఎంలో ఒక మనిషి గుణాలు వాటి గణాంకాలు సంథింగ్ ఏదో అండి పేరది నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందది. దాంట్లో విన్నాననమాట. మనిషి పుడుతూనే భగవంతుడిని అడుగుతాడంట. స్వామి, నేను ఈ భూమి మీదకొచ్చినాను. ఎటువంటి వారితో స్నేహం జేయాలి? ఎటువంటి వారిని నా సన్నిహితులుగా తీసుకోవాలి? అనేది నాకు అర్థం కావట్లేదు స్వామి అంటే, సరే అట్లయితే నేను చెప్తాను. నువ్వు ఎటువంటి వారితో చేరకూడదు అని కొన్ని లిస్టులు చెప్తాడంట. సో, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు మాటలు చెప్పి విడదీయటం, తల్లి మీదే బిడ్డకు చెప్పటం, బిడ్డ మీదే తల్లికి చెప్పటం, అంటే చెప్పి ఉసిగొలుపుతారంటారు చూడండి. అలా చెప్పి విడదీయటం, అన్న చెల్లెళ్ళ మధ్య భేదాభిప్రాయాలొచ్చేలాగా చేయటం, అక్క చెల్లెళ్ళ మధ్య భేదాభిప్రాయాలొచ్చేలాగా చేసే మనుషులతో నువ్వు చేరకు. తర్వాతొచ్చేసి వేరే వాళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని కథలల్లేసి అదే నిజం అనుకొని ఎదుటివారికి చెప్తారనమాట. ఆ ఎదుటివారు ఏం చేస్తారు? ఆ నిజం గ్రహించక అదే నిజం అనుకుని వాళ్ళు ఏం చేస్తారు? నమ్మేస్తారు. అటువంటి వాళ్ళతో కూడా నువ్వు చేరకు అని చెప్తారనమాట. తర్వాత కుళ్ళు, కుచితం, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం ఉన్న వాళ్ళతో చేరకు అనేసి చెప్తారు. తర్వాత ఏ యుగానికి సంబంధించిన ఆ యుగ ధర్మం పాటించని వారితో కూడా చేరకు అని చెప్తాడనమాట. ఎదుటివారి మీద అథారిటీ, అజమాయిషి, ఎదుటివారు మనకు బానిసల్లాగా ఉండాలి అని అనుకునే వారితో కూడా చేరకు. ఈ గుణాలు తన వారిలో ఉన్న, పరాయి వారిలో ఉన్న కొంచెం దూరంగా ఉండు అని ఆ దేవుడు చెప్తాడంట. అప్పుడు ఆ మనిషి ప్రపంచమంతా వెతికి ఎవ్వరు లేరు స్వామి అని చెప్తాడంట. అలా చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఇప్పుడు తెలిసింది కదా ఏ ఏ గుణాలు ఉన్న వారితో చేరకూడదన్నాను అని. ఈ గుణాలన్నీ నీకు లేకుండా చూసుకో. అప్పుడు ఇంకొక మనిషి పుట్టినప్పుడు అదే ప్రశ్న వేస్తాడు. స్వామి, నేను ఎవరితో చేరాలా అని. అప్పుడు అతను నేను ఇవన్నీ చెప్తాను. అప్పుడు అతను వెతికినప్పుడు నువ్వన్నా అతనికి కనిపించాలి కదా నీ స్నేహం చేయడానికి. కాబట్టి 1000లో 1 మందిగా ఉంటారు ఇలాంటి వాళ్ళు అని అప్పుడు ఏదో చెప్తాడంట అండి. అందుకే 1000లో 1 మంది ఈ గుణాలన్నీ కలిగిన వాళ్ళు ఉంటారంట.
అది ఏదో సంథింగ్ అండి. ఎంత బావుందంటే ఆ స్టోరీ వింటుంటే ఇంకా వినాలా అనిపిస్తది. కొన్ని కొన్ని నిజం గదా! ఇవన్నీ నిజాలండి. ఇవన్నీ చెప్తే ఏదో చెప్పేస్తాం అనుకుంటారు. బట్ ఆహ్, ఏదో సూక్తి ముక్తావలనుకుంటారు గానీ రియాలిటీ అండి ఇవన్నీ. రియాలిటీ మనకు ఓల్డ్‌లో మాటలే ఇవన్నీ. కాపోతే ఇప్పుడు అంతా కేర్‌లెస్‌గా తీసేసుకుంటున్నారనుకోండి. పిల్లలైనా సరే మంచి చెప్తే వినాలనేది నా పద్ధతి. సో, ఇక్కడేంట్రా అంటే ఇక కిచెన్‌లో దీపాలు తోమే పని అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా స్వామికి ఫస్ట్ అభిషేకం చేసుకుందామనేసి మామూలుగా నా దగ్గర వేరే లింగం ఉండే అనమాట. ఆ లింగానికి చేసుకుందాం అనుకున్నాను. బట్ ఏంట్రా అంటే ఇది కొన్ని సంవత్సరాలుగా దీనికి అభిషేకాలు చేస్తున్నానండి. కార్తీక మాసంలో గానీ, ఇట్లా శివరాత్రి అప్పుడు గానీ ఎన్నో అభిషేకాలు చేసుంటాము ఈ లింగం పైన. సో, ఇది బాగా నాకు అచ్చొచ్చిన లింగము. అందువల్ల ఇంకా ఎందుకులే అనేసి ఈ లింగానికే చేసేస్తున్నాను. సో, ఇంకా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అభిషేకాలు చేసుకుంటున్నామనమాట.